రైట్. ఇక జనసేన పెద్ద ప్లానింగే చేసిందని, మున్సిపాలిటీలో మొదలు జిహెచ్ఎంసీ నాటికి శక్తిగా వచ్చే అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఫిక్స్ అయిందని, 336 వార్డుల్లో పోటీ చేస్తున్న జనసేన కరీంనగర్లో 56, నిజామాబాద్లో 48 స్థానాల్లో ప్రచారానికి జనసేనాని పవన్ దూరమని, జిహెచ్ఎంసీ సమయంలో రంగంలోకి దిగారని, జనసేన తెలంగాణలో దూకుడుగానే పోటీ చేస్తుందని, మున్సిపల్ బరిలో ఎంట్రీ ఇచ్చి జిహెచ్ఎంసీ నాటికి శక్తిగా మారిందని, వచ్చే అసెంబ్లీలో ఖచ్చితంగా అడుగు పెట్టాలని ప్లాన్ చేస్తుందని, పెద్ద ప్లానింగ్తోనే బరిలోకి దిగిందని, రాష్ట్రంలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ 336 వార్డుల్లో పోటీ చేస్తుందని, జనసేన పార్టీ పోటీ చేస్తున్న స్థానాలపై అధికారికంగా పత్రికా ప్రకటన విడుదల చేస్తుంది. ఒకేసారి జనసేన పార్టీ ఇన్ని స్థానాల్లో పోటీ చేయడం సామాన్యమైన విషయం కాదు. పవన్ కళ్యాణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రావాలని మొదట భావించిన తెలంగాణ, ఆంధ్రలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఎన్నికల ప్రచారానికి ఇది సరైన సమయం కాదని భావించినట్లుగా తెలుస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ప్రచారంలోకి దిగితే ప్రభావం బలంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక అదేవిధంగా జిల్లాల వారీగా తమ పార్టీ అభ్యర్థులు ఎంతమంది పోటీ చేస్తున్నారో పేర్కొంది. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 56 వార్డులు, అత్యల్పంగా మహబూబాబాద్ జిల్లాలో 5 వార్డుల్లో పోటీ చేస్తుంది. 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 336 వార్డుల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, వారి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు ఆమోదించారని తెలిపింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్నట్లుగా స్పష్టం చేసింది. జన సైనికులు, వీర మహిళలు పార్టీ అభ్యర్థుల గెలుపును కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తుంది. నిజామాబాద్లో 48, కొత్తగూడెంలో 22, రంగారెడ్డిలో 21, ఖమ్మంలో 17, వరంగల్లో 20, నల్గొండలో 46, మహబూబ్ నగర్లో 44, మహబూబాబాద్లో 5, మెదక్లో 18, కరీంనగర్లో 56, ఆదిలాబాద్లో 39 జనసేన పోటీ చేస్తుంది. మున్సిపాలిటీలో గ్లాస్ బోని షురూ చేయాలని భావిస్తుంది. సినీ నటుడు యువ హీరో తనీష్ ప్రచారానికి కూడా మంచి స్పందన లభిస్తుందని కూడా ప్రచురించారు. ఇక బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్తో కల్తీ నెయ్యి తయారు చేశారని చెప్పి చంద్రబాబు మరో బాంబు అయితే పేల్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణ చేశారు. బాత్రూమ్ క్లీనింగ్ చేసే కెమికల్తో చేసిన నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారంటూ సంచలన ఆరోపణ చేశారు. శ్రీశైలం ప్రసాదం తయారీలో కూడా కల్తీ నెయ్యిని ఉపయోగించారంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం ఏపీ రాజకీయాలు కుదిపేస్తున్న సమయంలో చంద్రబాబు శ్రీశైలం ప్రసాదం తయారీపై చేసిన వ్యాఖ్యలు సంచలనం అయితే రేపుతున్నాయి. ఈ రకంగా సంచలనం రేపుతుంటాన్ని మనం గమనించవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఈ రకంగా అక్కడ ఏదైతే ఇప్పుడు వరకు తిరుమలలో ఏ రకంగా జరుగుతుందో తిరుమలలో జరిగిన దాన్ని అదేవిధంగా శ్రీశైలం కూడా జరిగింది అనటం చాలా వివాదాస్పదంగా మారింది అయితే మనమైతే చెప్పుకోవచ్చు. ఇక కేసీఆర్ చెప్పుకుడు ఎందుకు తినడం లేదని కూడా కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక 60 శ్రీధర్ మామూలుడు కాదు, మరో 2 మహిళలతోనూ చాటింగ్ హిస్టరీ బయటపెట్టిన వేణ అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ఆదిలాబాద్ కాంగ్రెస్లో ప్రచార జోరు, కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గల్లీ గల్లీలో హోరు దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థులను ప్రచురించారు. ఇంకా అదేవిధంగా చూసుకుంటే 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యమని, ఇచ్చిన హామీలను విస్మరించి బుకాయిస్తున్న రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష నేత, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారని కూడా ప్రచురించారు. ఇక ఎలక్షన్లు తెచ్చాయి ఓటర్లకు ఉపాధి అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రాయటం జరిగింది. అభివృద్ధికి పట్టం కట్టండి, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి అని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే ఇది ఈరోజు ఇంపార్టెంట్ వార్తలను అయితే చదివే విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. నిరంతరం ఎప్పుడు కూడా ప్రభుత్వం